కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను. అమృతని మీరు అర్థం చేసుకునే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ కనిపించినా అమృత ఏ తప్పు చేయలేదని నేను చెప్తూనే ఉంటాను. అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? మీరేదో సీరియస్గా ఉన్నట్టున్నారు. చెప్పండి అంకుల్, ఏం జరిగింది? అంకుల్, ఏం జరిగిందంటే ఏం చెప్పకుండా కొడతారేంటి? అసలు మీకేమైంది? చేసిందంతా చేసి ఏమైందని అడుగుతున్నావా? నేనేం చేశాను అంకుల్? మీ ఇద్దరు కలిసి చేసిన దరిద్రపు పని వల్ల స్నేహితుల బంధువుల్లో సగం పరువు పోయింది. ఇప్పుడు ఈ ప్రకటనతో ఇరుగు పొరుగు ఊరు ఓడల్లో ఉన్న మిగతా సగం పరువు కూడా పోయింది. మీరు చేసిన దరిద్ర పని అందరూ మర్చిపోయారనుకున్న సమయంలో మళ్ళీ గుర్తు చేసి నా పరువు తీస్తారా? మీరేం మాట్లాడుతున్నారో అసలు నాకేం అర్థం కావట్లేదు అంకుల్. అర్థం కావటం లేదా? మీ ఇద్దరికి ఇప్పుడు సంతోషంగా ఉందా? దీన్ని సపోర్ట్ చూసుకునే కదా పేపర్లో ప్రకటన వేసి నా పరువు బజారుకి ఇచ్చింది నువ్వు. అంకుల్, ఈ పేపర్ ప్రకటించింది నేను కదా అంకుల్. నన్ను నా కుటుంబాన్ని ఏడిపించడానికి మీ ఇద్దరు తప్ప నాకెవరు శత్రువులు లేరు. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ దరిద్రపు దాన్ని నన్ను కలపాలన్న చండాలన్న ఉద్దేశం నీకు తప్ప ఎవరికి లేదు. నీకొక్కడికే ఉంది. ఆ రోజు రోడ్లో ఎప్పటికైనా అమృత కోసం మీరే ఎత్తుకుంటూ వస్తారని ఛాలెంజ్ చేశావుగా, అందుకే ఇదంతా చేశావు. ఆ రోజు నేను అలా మాట్లాడింది నిజమే. మీ మధ్య అపార్థాలు తొలగించాలన్న ఆశతో అలా అన్నాను. పేపర్ ప్రకటనిస్తే మీరు ఇంకా దూరం అవుతారు కానీ దగ్గర ఎవరని నాకు తెలుసు. అలాంటప్పుడు నేనెందుకు అలా చేస్తాను అంకుల్? నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ఇది చెప్పు. సాగర్, రాత్రి వికాస్ నా రూమ్కి వచ్చాడు. తెల్లవారితే నాకు మా అమ్మ నాన్నకి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయని నాకు వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. అంకుల్, మీరు ఆవేశపడొద్దు. ఇది ఎవరు చేశారు ఇప్పుడు కాకపోయినా మీకు తర్వాతైనా తెలుస్తుంది. ఈలోపు మీరు ఇంకా అపార్థం చేసుకోకండి.
ఇంకా అపార్థం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్తారు? మీరు చేసిన ఇన్ని తప్పులు ఎలా అర్థం చేసుకోవాలి? కంటితో చూసిందేమో అబద్ధం, ఆవేశంతో మాట్లాడితే అపార్థం. ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులు సహించి నాలో నేను కుమిలిపోయాను. కానీ ఈ రోజు నేను బతికుండగానే నన్ను చంపాలని మీరు ఈ పని చేశారు. నాలుగు కోస్తా మాట్లాడావంటే అంకుల్ ప్లీజ్ నా మాట వినండి. మీరు నిజంగా అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి అపార్థం చేసుకునేది? లేరా లే, మీ మానన్న మీరు బతక్క నన్నెందుకు సాధిస్తున్నారు? మిస్టర్ కృష్ణమూర్తి, 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 కృష్ణమూర్తి. చెప్తుంటే వినిపించడం లేదా? చేయి దించండి. సాగర్ వంటి మీద చేయి పడిందంటే మర్యాదగా ఉండదు. సాగర్ని కొట్టడానికి మీరెవరు? మీకే హక్కుందని అతన్ని కొడుతున్నారు. మీ కడుపును పుట్టినందుకు నేను తప్పు చేస్తే నన్ను తిట్టి కొట్టే హక్కు మీకుంది. నా మీద మీకున్న కోపాన్ని అతని మీద చూపించకండి, నా మీద చూపించండి. మీ కోపం తగ్గాలంటే నన్ను చంపండి. ఈ బిల్డింగ్ మీద నుంచి తోసేస్తారా? తోసేయండి, సంతోషంగా చచ్చిపోతాను. అతను ఎదుటి వాళ్ళు మంచి కోరేవాడే కాని మానవత్వం లేకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఓహో, సాగర్ గారు ఏ తప్పు చేయరు. తప్పు చేసిన కొట్టే హక్కు నాకు లేదు. అలాగేనమ్మా, అలాగే. నేనేమి తిట్టను, కొట్టను. కానీ మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. నా కూతురు పెళ్ళయ్యేవరకైనా నా మానన్న నన్ను బతకనివ్వండి. ఆ తర్వాత మేము చస్తామో బతుకుతామో ఏదో ఒకటి, మీకు అనవసరం. కానీ ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఈ జన్మలో నేను బతికుండగా అది జరగదు. Ha ha ha!
అమృత ఏడవకు. నేను చేసిన పనికి ఏడవకుండా ఎలా ఉండగలను సాగర్? ఏ కన్నబిడ్డైనా తండ్రిని కోపం వస్తే పేరు పెట్టి పిలుస్తుందా? అలా పిలిచిన దురదృష్టవంతురాల్ని నేనే సాగర్. నాన్న మనసు ఎంత గాయపడుంటుందో. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. ఆయన అపార్థం చేసుకుని నిన్ను కొడుతుంటే నా మనసు ఎంత విలువలాడిపోయిందో నాకు మాత్రమే తెలుసు సాగర్. నువ్వు నన్ను స్నేహితురాలుగా చూసుకుని ఆదరించావు. ఒకవైపు కన్న ప్రేమ, ఇంకోవైపు ఆదరించిన ప్రేమ. ఇప్పుడు నేను ఎవరిని వదులుకోవాలి సాగర్? ఆ క్షణం నిన్నలా కొడుతుంటే నాకు తప్పు అనిపించి నాన్న అలా చేయి పట్టుకుని పేరుతో పిలిచాను. అసలు ఇదంతా నాకెందుకు జరగాలి? నేనేం పాపం చేశాను సాగర్? ఫోటో నాకు తెలియకుండా పేపర్లో ఎలా వచ్చింది సాగర్? అమృత, నా వెంట్రా. ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు ఇలా చేశారో నేను చెప్తాను, రా. నానా నానా అది ఏమైందిరా అరుస్తున్నావు? అమృత వాళ్ళ పేరెంట్స్ వివరాలు తెలిసిపోయాయి. అవునా? ఎప్పుడు కాల్ చేశారా? జస్ట్ ఇప్పుడే నానా. ఏం చెప్పారా? అమృత అమ్మా నాన్నలతో మాట్లాడాలి అంటే పలానా చోటికి రమ్మని చెప్పారు. నేను చెప్పానా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని? ఈ పని ఎప్పుడో చేయాల్సింది నానా, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే బయలుదేరు. ఓకే బాయ్. బాయ్. ఛాలెంజ్. ఛాలెంజ్. వికాస్, మూర్ఖత్వం, తప్పుడు ఆలోచనలు మనిషిని నాశనం చేస్తాయి. నువ్వు చేస్తున్నది మంచి పద్ధతి కాదు. ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం ఫలించదు, వృధా అవుతుంది అని మీరు అనుకోండి, నేను అనుకోను. ఇన్ని రోజులు కూతురు ఎక్కడుందో ఏం చేస్తోందోనని కనీసం పట్టించుకొని తల్లిదండ్రులు నీ పేపర్ ప్రకటన చూసి ఎందుకు వస్తారు, ఎందుకు పట్టించుకుంటారు? మీకేమన్నా డౌట్స్ ఉంటే అమ్మా నాన్న క్లారిఫై చేస్తారు. నా టైం వేస్ట్ చేయకుండా పక్క తప్పుకోండి. తప్పుకునే ముందు నీకో విషయం చెప్తాను, విను. ఏంటది? ఒక్కసారి టైం ఎంత అయిందో చూడు.
7 అయితే ఏ పేపర్ అయినా ఎవరైనా ఉదయం నుంచి సాయంత్రం 6 వరకే చదువుతారు. అంటే ఈలోపు చదివిన వాళ్ళే నీకు రెస్పాండ్ అవుతారు. ఆ తర్వాత ఆ పేపర్ మూలకు విసిరేస్తారు. అంటే ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల లోపే అవ్వాలి, లేకపోతే నీ ప్లాన్ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళు. నాన్న మీరేం డౌట్ పడకండి. రేణుక ఈ ఇంటి కోడలు అవడం ఖాయం. వీడు 100 కోట్ల ఆస్తికి వారసుడు అవడం కూడా ఖాయమే. రే శంకరం, మగాడు నిజమైన ఆస్తిపరుడు ఎప్పుడవుతాడో తెలుసా? మంచి భార్య దొరికినప్పుడు. అంటే రేణుక మంచి భార్య కాదా? అది మీరు ఆలోచించాల్సిన విషయం. అమృత తల్లిదండ్రులు వాడికి దొరకరు, అది ఖాయం. అమృత ఈ ఇంటి కోడలు అవుతుంది, ఇది కన్ఫర్మ్. భాను, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది భాను. అబ్బా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. పదండి. రాస్కెల్, నిన్ను చంపిన పాపం లేదురా. నీ సంగతి తెలుస్తాను. ప్లేస్ ఇదే, ఎవరూ కనిపించరే. సాగర్ అమృతలు ఎక్కడున్నారేంటి? నేను రాంగ్ ప్లేస్కి వచ్చానా?